హాయ్ హలో గుడ్ ఈవినింగ్ డివైఈఓ యాస్పిరెంట్స్. ఈ డివైఈఓ ఎగ్జామ్కి సంబంధించి రెస్పాన్స్ షీట్ను ఈరోజు రేపు అంటే 29వ తేదీ సాయంత్రం కానీ లేదా 1వ తేదీ అంటే మండే ఈవినింగ్ లోపు వచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. 30-31వ తేదీల్లో 2 దినాలు ఉగాది రంజాన్ సందర్భంగా సెలవు కాబట్టి 29వ తేదీ ఈవినింగ్ లేదా మండే ఈవినింగ్ లోపు రెస్పాన్స్ షీట్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఎందువల్లనంటే డివైఈఓ ప్రిలిమినరీ పరీక్షకు కూడా 3-4 రోజుల్లోనే రెస్పాన్స్ షీటును కూడా వదిలారు. అదిగాక కమిషన్ చాలా ఫాస్ట్గా తన పనిని నిర్వహిస్తుంది కాబట్టి రెస్పాన్స్ షీట్ అనేది అతి త్వరలోనే వస్తుంది. ఈ రెస్పాన్స్ షీట్ రావడం వల్ల మనందరికీ వాళ్ళ పేపర్లలో ఏ పేపర్లో ఎన్ని మార్కులు వచ్చాయో ఒక అవగాహన మనమైతే తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు చాలామంది ఎగ్జామ్ రాసాం కానీ మనమందరం ఏ పేపర్లో ఎన్ని బిట్లు ఎలా పెట్టామనేటివి కూడా మనకు తెలియదు. మన దగ్గర కనీసం బుక్లెట్ అలాంటివి ఉండవు కాబట్టి మనకు తెలిసిన తక్కువ బిట్లే మనకు ఐడియా ఉంటాయండి. మిగిలినటి రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత మాత్రమే మనకు అవగాహన ఉంటుంది. అసలు డివైఈఓ ఎగ్జామ్ పేపర్స్ను తీసుకుంటే ఎవరికి అనుకూలం అని ఆలోచిస్తే ఈ పేపర్ అనేది ఎక్కువ గ్రూప్ 1, గ్రూప్ 2 గతంలో రాసి ఉండి బాగా అనుభవం ఉండి ఇప్పుడు డివైఈఓకి ప్రిపేర్ అయిన వాళ్ళకి బాగా అనుకూలం అండి. ముఖ్యంగా గ్రూప్ పేపర్ 1 తీసుకున్నట్లయితే జనరల్ స్టడీస్లో పాలిటీ, ఎకానమీ, నెక్స్ట్ హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఎస్డిజి గోల్స్, అదే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, ఇలాంటివి అనేటివి ఎక్కువ గతంలో గ్రూప్ 2 రాసిన అభ్యర్థులకు అనుకూలంగా ఉన్నాయి అని మనం చెప్పుకోవచ్చు. అయితే పేపర్ 2, పేపర్ 3 అనేది ఎవరికి అనుకూలం అంటే పేపర్ 2, పేపర్ 3 కూడా గతంలో గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్స్ రాసిన అభ్యర్థుల అయ్యి ఉండి ఇప్పుడు డివైఈఓకు ప్రిపేర్ అయిన అభ్యర్థులకు అనుకూలమని చెప్పవచ్చు. ఎందువల్లనంటే ఉదాహరణకు ఎడ్యుషాట్ అనే ప్రశ్నను మనం గమనించినట్లయితే అది ప్యూర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉంటుందండి. ఇది విద్యకు సంబంధించిన అంశమే అయినా కూడా ఎడ్యుషాటు, చంద్రయాన్ 3 ఇలాంటి ప్రశ్నలన్నీ విద్యకు సంబంధించి మన సిలబస్లో ఉన్నప్పటికీ గ్రూప్ 1, గ్రూప్ 2కి ప్రిపేర్ కావడం వల్ల కొంత సులభంగా మనం ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుందండి. అందువల్ల గతంలో గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్స్కు ప్రిపేర్ అయ్యి ఉండి బాగా ఇప్పుడు డివైఈఓకు చదివిన వాళ్ళకి ఈ డివైఈఓ ఎగ్జామ్స్ పేపర్స్ అనుకూలంగా ఉన్నాయని నా అభిప్రాయం అండి. ఇంకొకటి, ఈ డివైఈఓ ఎగ్జామ్స్లో ముఖ్యంగా సెకండ్ పేపర్, థర్డ్ పేపర్లో అందరూ బాగా రాసినట్లే ఉన్నాయి కానీ మనకు ఆ రెస్పాన్స్ షీట్ లేకపోవడం, మనకు క్వశ్చన్ పేపర్ బుక్లెట్ మన దగ్గర లేకపోవడం, అందరూ బాగా రాసినామనే భ్రమలోనే ఉన్నారు. వాస్తవంగా అయితే ఆ బుక్లెట్ రెస్పాన్స్ షీట్ మనకు వచ్చిన తర్వాత తెలుస్తుందండి మనం ఎంత బాగా రాసామో, ఏవేవి తప్పులు పోయినాయో, ఎక్కడ తప్పులు చేశామో అనేటివి మనకు క్లారిటీగా తెలిసే అవకాశం ఉంటుంది. అందువల్ల అందరు అభ్యర్థులు రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత మాత్రమే మన యొక్క అంచనాలు మనం చెప్పుకోగలుగుతాం. అంతవరకు మనం అంచనా వేసుకోవడం జరగదండి. ఇంకొక విషయానికి వస్తే చాలామంది అభ్యర్థులు సెకండ్ మరియు థర్డ్ పేపర్లలో 140-150 బిట్లు కూడా అటెంప్ట్ చేశారండి. ఇది ఏ పరిణామాలకు దారి తీస్తుందో మనము ఊహించలేమండి. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ ఉండడం వల్ల 150కి 150 పెట్టడం వల్ల అది ఏ పరిణామాలకు దారితీస్తుందో మనం ఊహించలేము. బాగా మనము ఉదాహరణకు టాప్ మోస్ట్ అభ్యర్థి ఒక 80% 150కి 150 పెట్టిన అభ్యర్థి 80% బిట్లు కరెక్ట్ అయినా కూడా 30 బిట్లు తప్పుపోతాయి. దాంట్లో 30లో 10 నెగిటివ్ తీసేస్తే 110 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. అది 80% వరకు మార్కులు తెచ్చుకోవడం
ఎంత ఎంత ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుందో అది మనం చెప్పలేము. అది అభ్యర్థి యొక్క స్టామినాను బట్టి ఉంటుంది. నాకైతే 70% కరెక్ట్, 150 పెట్టినా కూడా 70% కరెక్ట్ అవుతాయండి. అంటే 15 ఏళ్ళు 105 అంటే 105 మార్కులు కరెక్ట్ అయినా మిగిలిన నెగిటివ్ మార్కులు తీసేసి ఒక 100 మార్కులు తెచ్చుకోవడం, కొంత టాప్ మోస్ట్ అభ్యర్థి 100 మార్కులు తెచ్చుకోవడం కూడా గగనంగానే ఉంటుందని నా అభిప్రాయం అండి. సెకండ్ థర్డ్ పేపర్లో మనము పెట్టిన ప్రతి బిట్టు కరెక్ట్గానే ఉన్నట్లుగా ఉంటుంది, కానీ అక్కడ రెస్పాన్స్ షీట్ వస్తే కరెక్టా కాదా అనేది తెలుస్తుందండి. ఉదాహరణకు అదే మనం అనుకున్నట్లు ఎడ్డు-శాటు, చంద్రయాన్ 3కి సంబంధించి జతపరచడాలు, చాలా బిట్లు జతపరచడాలు ఉన్నాయండి. వాటిలో మనము అనుకున్నది ఒకటి, ఎగ్జామినర్ అనుకున్నది ఒకటి. అదే పేపర్ సెట్టింగ్ చేసి అతని వ్యూహాత్మకంగా ఇచ్చి ఉంటాడు కాబట్టి మనము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేమండి.